మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. 1953 సంవత్సరం నుండి నేటి వరకు, అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వీక్షించండి, విశ్వాసంలో దినదినము వర్ధిల్లండి. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. బుధవారం, మే 28, 2025. ఒక నూతన తీర్మానం. ఈనాటి ధ్యానాంశం ఒక నూతన తీర్మానం. ఈనాటి వాక్య భాగంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 16 నుండి 21 వచనాల వరకు చదవండి. ఈనాటి ముఖ్య వచనం: దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తూ ఆయన మీద వేయుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6, 7 వచనాలు. ఒక జనవరి నెలలో నేను ఎప్పటిలా ఎక్కువ డబ్బు సంపాదించాలి లేక బరువు తగ్గాలి అని తీసుకునే నిర్ణయాలకు బదులు ఏదైనా క్రొత్తదాన్ని ప్రయత్నించాలని తీర్మానించుకున్నాను. అప్పుడు కృతజ్ఞతను గూర్చి ఒక పుస్తకాన్ని చదివాను. దానిని బట్టి నేను కృతజ్ఞత కలిగి ఉండవలసిన మనుష్యులు, సంఘటనలు, ఇతర విషయాలు 5ని ప్రతిరోజు ఒక లిస్టు రాయడం ప్రారంభించాను. నేనింకా పురోగతిలో ఉన్న పనివలే ఉండి సందేహము మరియు భవిష్యత్తును గురించిన ఆందోళనతో సతమతమవుతూనే ఉన్నాను. కానీ నాలో స్వార్థం తగ్గుతున్నది. ఇతరుల బాధలను వినగల చెవితో పాటు దయగల మాటలను మాట్లాడగలుగుతున్నాను. నా దృక్పథం విశాలమైంది. దేవుని యందు నా విశ్వాసం నూతనపరచబడింది. ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం ద్వారా డబ్బు సంపాదించాలి లేక బరువు తగ్గాలి అనే వాటి విషయమై చింతపడడం మానగలిగాను. ఇప్పుడు నా చింతలన్నిటినీ దేవునికి అప్పగిస్తున్నాను. దేవుడు మన భయాలను నిర్మూలించి మనల్ని, మన పొరుగువారిని ప్రేమించే సామర్థ్యం మన హృదయాల్లో పెంచాలని ఆశిస్తున్నాడు. దేవుడు నాకిచ్చిన నూతన స్వభావాన్ని అంగీకరిస్తూ నా తలాంతులను, వరములను దేవుని ఉద్దేశం నెరవేర్చడం కోసం ఉపయోగిస్తుండగా నేను అనుదినము విశ్వాసంలో బలపడుతున్నాను. ప్రతి క్షణం దేవునిచే నాకు అనుగ్రహించబడుతున్న ఆశీర్వాదాలు నిజంగా ఆస్వాదించదగినవి. నేటి ధ్యానం: నన్ను మరియు ఇతరులను ప్రేమించి అంగీకరించమని దేవుడు నన్ను ఆదేశిస్తున్నాడు. ప్రార్థన: ప్రియ దేవా, మేమున్న స్థితిని బట్టియు మేము కలిగియున్న వాటన్నిటిని బట్టియు నీకు కృతజ్ఞతలు. నీవు ప్రేమించినట్లుగా మేము మమ్మును, మా తోటి వారిని ప్రేమించుట మాకు నేర్పుము. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనాంశం: దేవుని ఆశీర్వాదాలను గుర్తించున్నట్లు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు జెన్నిఫర్ ఎల్ లకెట్, టెక్సాస్, అమెరికా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.